హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బోన్ సెకండ్. సో మీ ముందుకి ఇంకొక హౌస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి 22x55 సైజులో ఉన్న హౌస్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మంచి స్పేసియస్ హాల్ అయితే ఉంది అనమాట. చాలా పెద్ద విశాలమైన హాల్ అయితే ఉంది, స్క్వేర్ టైప్లో అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట అనమాట. సో మన కర్నూలు హబ్ అనేది వేరే ఏ ఏజెంట్ టైప్ అయితే అయ్యి ఉంటుంది అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే, ఈ వీడియో కానీ నా ఛానల్ ఏ వీడియో చూస్తున్నారంటే మీరు నన్ను కన్సిడర్ చేయండి. మీకు నేను హౌస్ విజిట్ చేయించి అండ్ మీకు కంప్లీట్గా నెగోషియబుల్ ఇప్పించి, సో మార్కెట్లో ఇక్కడ ఏ ధరలు నడుస్తున్నాయి ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి నెగోషియబుల్తో మీకు హౌస్ ఇప్పించే బాధ్యత నాదనమాట. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోయి. సో మీరు ఇక్కడైతే చూస్తున్నా ఇది వచ్చేసి హౌస్ ఎంట్రెన్స్ అనమాట. సో ఎంట్రెన్స్ లో మనకి ఇలా 2x4 సైజులో ఎలివేషన్ టైల్స్ అయితే పెట్టడమే జరిగింది అనమాట. అండ్ మంచి డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ దానికి సేఫ్ ఇలా గ్రిల్స్ అయితే విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు, రిమూవబుల్ లాగా అయితే ఉంది. అండ్ మనకి పాయింట్ అండ్ బోర్ పాయింట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మంచి స్పేసియస్ హాల్ అండి. మనకి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ప్రొఫైల్ లైట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ హాల్లో డిజైన్ ట్రెండింగ్ థీమ్ అనమాట. ఇది ఒక ఇలా డిజైన్ చేసి దానికి లైటింగ్ పెట్టడం అనేది ప్రొఫైల్ చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. మనకి ఇదంతా స్పేసియస్ హాల్. కెమెరా వచ్చేసి నా డోర్ కాడ నా లైట్స్ దగ్గర అయితే ఉంది. అక్కడ నుంచి ఇదంతా హాల్ అనమాట. హాల్ చాలా విశాలంగా అయితే ఉంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఐడియా అనేది వస్తుంది అనమాట హాల్ ఎంత పెద్దగా ఉంది ఏంటని చెప్పి. ఈ వీడియోలో చూపిస్తే కొందరు ఏమనుకుంటారు అంటే పెద్దగా చేసి చూపించినావు బాబు అంటారు. సో నేను ఇక్కడ విఎఫ్ఎక్స్, బాహుబలి విఎఫ్ఎక్స్ అలాంటివి ఏం వాడట్లేదు. కెమెరా ఉంటుంది, కెమెరాలో ఏది కనిపిస్తే మనం అలా తీసి పెట్టేస్తాం అనమాట. సో విఎఫ్ఎక్స్ వాడి హాల్ని పెద్దగా చేసి చూపించాం. అండ్ పిఓపి కూడా డిజైన్ సింపుల్గా, అంటే మన ఛానల్లో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్న హౌసెస్ కూడా మీరు చూసుంటారు పిఓపీస్. సో ఇదంతే క్లాసిక్గా సింపుల్గా డిజైన్ చేసిన పిఓపీస్. అండ్ లైట్స్ కూడా మీరు ప్రొఫైల్ లైట్స్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ హ్యాండిల్స్ ఫిట్టింగ్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఫిట్ చేయడం. సో కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇలా బండ ప్రొవైడ్ చేసి, అండ్ కిచెన్ కూడా మీరు ఇక్కడ సెల్ఫ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. కింద కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి డ్రాస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వస్తుందా, ఇక్కడ డ్రాస్ ఉన్నాయి, ఇక్కడ మామూలు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ బండ్ అయితే ఇలా ఉంది. అండ్ కలర్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఓవర్ వ్యూ కూడా. స్పేస్ అయితే చాలా బాగుంది అనమాట, ఎక్కువ ఇరుగ్గు అయితే లేదు. అది వచ్చేసి పూజా రూమ్కి అలా కబోర్డ్స్తో చేయించడం జరిగింది డోరు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కిచెన్ యొక్క సెల్ఫ్స్ అనమాట. ఇక్కడ పైన కూడా పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఆర్చ్ లాగా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మంచి స్పేసియస్గా ఉన్న కిచెన్, స్పేసియస్గా ఉన్న హాల్ అయితే ఉన్నాయి ఈ హౌస్లో. మనం ఇప్పుడు 2 బెడ్రూమ్లో మీకు ఫాస్ట్ చూపించేసాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడైతే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇలా కబోర్డ్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ పిఓపి కూడా సింపుల్గా డీసెంట్ కలర్ పిఓపి అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బాల్కనీ అయితే ఇలా వదలడం జరిగింది. అంటే ఈ హౌస్కి గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఈ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఏమైందంటే ఒక ఎక్స్ట్రా టీవీ యూనిట్ ఫిట్టింగ్ కోసం అయితే ఈ ఏరియాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఒకటి కామన్ టాయిలెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇలా కబోర్డ్ స్టోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. డిసెంట్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చెప్పాను కదా ఇందాక, అది గ్యాప్ కనిపించింది హౌస్కి వెంటిలేషన్ కోసం ఇది. అండ్ ఇది డోర్ ఆ గలీలో వెళ్ళడానికి డోర్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు ఇది చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ ప్లేస్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో మీరు హౌస్ యొక్క కంప్లీట్గా చూసారనుకుంటున్నాను. అంటే ఈ యొక్క వీడియో కంటే మీరు ఇక్కడ వచ్చి చూస్తే ఈ హౌస్ యొక్క
ఎవ్రీథింగ్ అంటే మీకు ఈ ఒక నాలెడ్జ్ అనేది ఈ హౌస్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. స్పేసియస్ హాల్ అండ్ కిచెన్, 2 bedrooms ఆల్సో మంచి స్పేసియస్గా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి చెప్పాను కదా ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 22x55 సైజులో ఈ హౌస్ అయితే ఉంటుంది. 2.25 సెంట్ అయితే ఉంటుంది, అంటే 2.75 సెంట్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. డిమాండ్ కొంచెం దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు బైక్ మీద వెళ్తే ఒక 10 to 5 minutesలో అయితే చెక్ పోస్ట్ డిమార్ట్కి రీచ్ అవ్వచ్చు. అండ్ ఇదేది అంటే చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి విత్ కబోర్డ్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కబోర్డ్స్కి హ్యాండిల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో వర్క్ అయితే అయిపోయింది. సో మీరు ఒకసారి కొనే ఉద్దేశం ఉంది, మీరు నిజంగా కొనాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి చూస్తే మీకు నచ్చితే ముందు కొంటారు, కొనలేదంటే వేరే హౌస్ అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. అదనమాట. అండ్ ఈ హౌస్ ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి 68 లక్షలు చెప్తున్నారు. 68 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో రేట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, 68 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. మీరు కొనే ఇంట్రెస్ట్ ఉంది, మీరు నిజంగా కొనాలి, ఇంట్లో రిక్వైర్మెంట్ మీకు ఉంది అంటే ఒకసారి వచ్చి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఈ హౌస్ విషయం డీటెయిల్కి వచ్చేస్తే మీరు కొనాలనుకుంటే మీ రిక్వైర్మెంట్ నాకు తెలియంది, మీకు ఆ రిక్వైర్మెంట్లో ఒక హౌస్ అనేది నేను ప్రొవైడ్ చేయలేను, అంటే మీకు చూపించలేను. సో మీరు ఏదైతే ఉన్నారో మీరు నాకు కాల్ చేసో వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్, అంటే ఈ మధ్య ఎటైపోయిందంటే ఫోన్ చేస్తారు 35 లక్షలు, నా బడ్జెట్ 40 లక్షలు, అమ్మ హాస్పిటల్ కన్నా ఇండ్లు కావాలా, లేదంటే గణేష్ నగర్లోనే ఇండ్లు కావాలా, 35 లక్షలు 40 లక్షలు, 2.25 సెంటు 2.5 సెంటు 2 సెంటు దొరుకుతాయండి. మీరు చూస్తుంటారు కదా. సో ఇది పాసిబులా? అది కదా. ఓల్డ్ హౌస్ అయినా కూడా కొత్తగా మీరు చూస్తున్నారు హౌస్ అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. మీరు తిరిగింటారు, ఇక్కడ తిరిగింటారు, అక్కడ తిరిగింటారు, ఓకే ఫోన్ చేసి టైం పాస్ చేద్దాం, ఒక అడుగుదాం విని అన్నట్టు అనుకుంటున్నారు. అలాంటివి ఆపండి. నేను ఏదో చిన్న మార్కెటింగ్ ఒక ₹1,00,000 50,000 ₹1,00,000 మార్కెటింగ్ చేస్తే మీరు టైం పాస్ క్యాండిడేట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. నేనైతే 68 లక్షలు 50 లక్షలు ఈవెన్ 10 లక్షల పైన కూడా ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఫర్ బయ్యర్స్ ఎవరైతే కొంటాం అనుకుంటున్నారో. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో నేను హ్యాండిల్ చేసే అమౌంట్స్ అయితే చిన్న అమౌంట్స్ కాదు. 50,000 1,00,000 ఇలాంటివి నేను హ్యాండిల్ చేయట్లేదు కదా. సో మీరు 60 లక్షలు 70 లక్షలు ఈవెన్ 10 లక్షల పైన కూడా పెద్ద అమౌంటే. సో మీరు ఆ అమౌంట్లో హ్యాండిల్ చేసినప్పుడు నేను ఎంత సీరియస్గా ఉంటానో, ఎంత సీరియస్గా నేను వర్క్ చేస్తానో మీకు అర్థం అవ్వాలి. సో నేను ఏమంటున్నానంటే, మీరు కొనే టైంలో నిజంగా మీరు కొనాలనుకుంటే మీరు ఫోన్ చేసి రిక్వైర్మెంట్ చెప్పండి. మీ బడ్జెట్లో హౌస్ వస్తేనే మీకు కాల్ చేస్తా. మీ నెంబర్ నా దగ్గర ఉందని మీకు పొద్దుసమాన్ కాల్ చేసి రండి చూడండి కొనండి అది ఇది అని చెప్పి సతాయించాను. అండ్ మీ రిక్వైర్మెంట్లో ఉంటేనే చూపిస్తాను. ఆ రిక్వైర్మెంట్ బట్టి మీకు నచ్చిన హౌసే మీరు కొనండి. వెంటపడి అది చేసి ఇది చేసి నేనైతే ఒక ఇల్లు మీకు అంటగట్టే క్యారెక్టర్ అయితే నాది కాదు. మీకు నచ్చింది 1 కాదు 2 కాదు 3-4 నచ్చినాయి, 3-4 నచ్చినా మీకు రేట్ కూడా రేట్ కూడా డీల్ చేయండి. రేట్ డీల్ అయిన తర్వాత మీకు ఏ రేట్ మీకు అనుగుణంగా ఉందో మీరు హౌసే కొనండి. అదనమాట. నేను లక్షలు ఈ యొక్క హౌస్ డీల్స్ అనేది లక్షల్లో దగ్గర 1 CR అబో కూడా మనం పొలాలు అవి పెట్టినాము. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని సో ఫర్దర్గా మూవ్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఇట కర్నూలు టు నంద్యాల వెళ్ళే రూట్లో ఓరోకల్ దగ్గర ఉన్న రోడ్ బిట్ అండ్ కొంచెం లోపలికి అటు ఇటు ఉన్న పొలాలు అయితే ఉన్నాయి. సో 1 CR అబో చెప్తున్నారు ఒక బిట్. అండ్ ఒక నెక్కర్, ఇంకొకటి వచ్చేసి రోడ్డుకి హైవేకి ఆనుకుని ఉన్న పొలాన్ని 2 CR అబో చెప్తున్నారు. సో మీరు ఇంత బడ్జెట్ పెట్టి మీకు కొనే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్ నాకు కాల్ చేయండి. ఆ యొక్క డీటెయిల్స్ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, తెలుసుకుందామని ఫోన్ చేయకండి. మీకు అంత రేట్ పెట్టి నేను కొనగలను అని క్యాపబిలిటీ ఉంటే, అంటే పొలం గురించి నేను మాట్లాడుతాను, ఇంటి గురించి కాదు. పొలాలు అలా ఉన్నాయి, అవి ఏమైనా వచ్చినా నేను పోస్ట్ చేశాను అవి. సో నేనైతే మీకు చెప్తున్నా కదా, 1 CR 2 CR ఇంకా ఈవెన్ మీరు సిటీకి దగ్గరలో కావాలి, తాండ్రాపాడు దాటాక ముందర అటు ఇటు కావాలి, ఒక 4 crores 1 acre 4 crores 5 crores అట్లా మీకు తెలిసింటుంది మార్కెట్లో ఎలా నడుస్తుంది ఏంది అని చెప్పి. రోడ్ బిట్ హైవేకి అనుకుని ఉన్న బిట్స్. సో మీరు అలాంటిది కొనాలి అనుకుంటే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏందో నాకు చెప్తే నేను చెప్తాను. అదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ హబ్ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కొనాలని చూస్తుంటే వాళ్ళకి నా యొక్క లింక్ షేర్ చేయండి. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏజెంట్లకి లింక్ షేర్ చేసి ఇండ్ల గురించి కనుక్కో అది ఇది అని చెప్పనకండి. మొన్న 2-3 ఫోన్ చేసినారు, మా సార్కి ఫోన్ చేసి ఇండ్లు అక్కడ అది మీరు కొంటారా అన్న అంటే, లేదు మా సార్కి కావాలా. సార్ ప్లీజ్ సార్, నా నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నేను మీకు చూపిస్తాను, నచ్చితేనే కొనండి. మళ్ళీ మీరు మీ యొక్క అసిస్టెంట్లకి వాళ్ళకి వీళ్ళకి అలాంటి వాళ్ళు మీ దగ్గర ఇంకా ఎక్కువ మనీ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదేంటంటే ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అనమాట. నేను మీరు ఉంటారు,
ఈ ప్రజెంట్ హౌస్ ఓనర్ ఉంటారో వాళ్ళకి కల్పిస్తాను. రేట్స్ కూడా మీకు మార్కెట్లో ఎలా నడుస్తుంది ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితేనే కొనండి, లేదంటే మళ్ళీ ఇంకోటి చూపిస్తాను అదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.